వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. ఈ వీడియోలో మార్కెట్ ఇవాళ ఎలా పర్ఫామ్ చేసింది, ఎలా పర్ఫామ్ చేస్తుంది, అంతేకాకుండా రేపు ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనం ఇవాళ మాట్లాడుకుంటే మార్కెట్ మళ్ళీ ఇవాళ ఒక రికార్డ్ హై, ఆల్ టైమ్ హై అనేది టచ్ చేసింది అనమాట. ప్రస్తుతానికి మనం ఇక్కడ చూసుకుంటే డైలీ చార్ట్లో ప్రస్తుతం నిఫ్టీ వచ్చేసి మనకి ఇక్కడ 23,715 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజింగ్ అవర్స్ ఇప్పుడు మనకు టైం వచ్చేసి 3:07 అంటే ఆల్మోస్ట్ ఒక 23 మినిట్స్లో దాదాపు మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఆల్ టైమ్ హై ఇప్పుడు మన ప్రస్తుతానికి ట్రేడ్ చేస్తుంది. 5 మినిట్స్ చార్ట్లో కూడా ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఏంటంటే పొద్దున ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ టు 1 అవర్ లేదా 2 అవర్స్ వరకు ఏంటంటే కొద్దిగా మార్కెట్ సైడ్ వేజే ఉండిందనమాట. చాలామంది కూడా ఇప్పుడు సైడ్ వేజే ఉంటుందిలే, ఇవాళ ట్రేడ్ చేయలేము, నో ట్రేడ్ డే అనుకున్నారు. కానీ ఇవాళ మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటే 12 తర్వాత 12:20 అలాగా సడన్గా ఒక గ్రీన్ బార్స్ లైన్గా 3 క్యాండిల్స్ ఫామ్ అవ్వడం జరిగింది. అక్కడ స్ట్రాంగ్ బయింగ్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా సైడ్ వేజ్ అయిపోయి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్కెట్ పెరగడం జరుగుతుంది అనమాట క్లోజింగ్ అవర్స్లో. సో కొత్త హై క్రియేట్ చేసింది, ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. ఇవాళ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అనమాట. ఎందుకంటే పొద్దున్న నుంచి అందరూ కూడా మార్కెట్ ఓన్లీ సైడ్ వేస్ అనుకున్నారు, కానీ లాస్ట్లో మనకు ఒక మంచి అప్వర్డ్ మూమెంటం వచ్చింది. నిన్న మనం అనుకున్నాము కూడా, ఎప్పుడైతే కన్సల్టేషన్ జరిగి ఎటువైపు మనకు బ్రేక్అవుట్ ఇస్తే ఆ బ్రేక్అవుట్ వైపు మన ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి అని నిన్ననే మనం అనుకున్నాము. అంతేకాకుండా ఇప్పుడు రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే క్లోజింగ్ని బట్టి ఒకవేళ ఇదే రేంజ్లో ఎక్కడైనా క్లోజ్ అయింది అండ్ మళ్ళీ ఒకవేళ ఫ్లాట్ మార్కెట్ ఓపెన్ అయింది అంటే అక్కడ నుంచి మనము మెయిన్లీ ఇక్కడ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతుంది కాబట్టి ఒకవేళ సెల్లర్స్ ట్రాప్ అయి ఉంటే కంటిన్యూస్ అప్వర్డ్ మొమెంటం చూపిస్తుంది. కానీ ఒకవేళ మార్కెట్ గనక మనకు కొద్దిగా కన్సల్టేషన్ ఫేజ్లో ఉంటే అప్పుడు మనము బ్రేక్ డౌన్ కానివ్వండి లేదంటే బ్రేక్అవుట్ చూసి ఆ సైడ్లో ఆ ట్రెండ్లో మనం అక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అవుతే కొద్దిగా కాషియస్గా ఉండాలి. ఎందుకంటే గ్యాప్ ఓపెన్ అయింది అంటే సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ కూడా ఆల్ టైమ్ హై, మళ్ళీ రేపు కూడా గ్యాప్ అప్ అంటే కొద్దిగా అందరూ కూడా వాళ్ళ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి అక్కడ మనం కొంచెం కాషియస్గా ట్రేడ్ చేయాలి. ఒకవేళ సెల్లింగ్ రావట్లేదు, కంటిన్యూస్ బయింగ్ ప్రెషర్ చాలా స్ట్రాంగ్ ఉంది అంటే అప్పుడు మనం అప్ సైడ్ మొమెంటంలో ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ మళ్ళీ కింద గ్యాప్ డౌన్ ఏదైనా ఓపెన్ అయింది అంటే సపోర్ట్ దగ్గర ఏదైనా మంచి సపోర్ట్ దగ్గర ఓపెన్ అక్కడ కన్సల్టేషన్ జరిగి మళ్ళీ అప్వర్డ్ ఒకవేళ మనకు బ్రేక్అవుట్ కనిపిస్తే మనం అప్ సైడ్ బుల్లిష్ ట్రేడ్లో ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ 3 సినారియోస్లో మీరు ప్లాన్ చేసుకోవాలి. రేపు మార్కెట్ ఓపెనింగ్ని బట్టి అండ్ మార్కెట్ కన్సాలిడేషన్ని బట్టి, మార్కెట్ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ని బట్టి మీ ట్రేడ్ని మీరు ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా రేపు ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా తప్పకుండా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మన హిట్ టీవీ మనని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.